లైవ్లోకి మిమ్మల్ని అందరూ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం, 2 Kings chapter 2 verse from 1. 2 మాటలు చదువుకుందాం. మొదటి 2 మాటలు చదువుదాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాము ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి అక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదవా అని ఎలీషా. చాలు థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తున్నాం ఏలియా, ఎలీషా. పిల్లల ఏలియా ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త. నాకు తెలిసి ఏలియా వంటి ప్రవక్త మరి పాత నిబంధన గ్రంథంలో మనకి కనబడరు ఎవరు. ఇట్స్ అ ప్రాఫెట్ ఆఫ్ ఫైర్ అంటారు ఆయన, అగ్ని ప్రవక్త అంటారు. ఎందుకంటే ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అల్లా ప్రతి సందర్భంలో కూడా ఆకాశం నుండి అగ్ని దించేవాడు. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ప్రాఫెట్, సాధారణమైన వ్యక్తి కానే కాదు. చాలా పవర్ఫుల్, శక్తి కలిగిన, రోషం కలిగిన ప్రవక్త. ఆయన టైం అయిపోయింది, ఆయన టెన్యూ అయిపోయినప్పుడు యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున, టైం హ్యాస్ కమ్, తన ముగింపు సమయం వచ్చేసరికి ప్రియులారా ఎలీషా అనే ఒక ప్రవక్తని అసిస్టెంట్గా ఏర్పాటు చేసుకుని ఆయనతో పాటు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏలి అంటున్నాడు ఎలీషాతో, ఎలీషా, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళిపోమంటున్నాడు. నువ్వు ఇక్కడ గిల్గాల్లో, ఇప్పుడు గిల్గాల్లో ఉన్నాం కదా, ఈ గిల్గాల్లో నువ్వు ఉండిపో, స్టే అట్ గిల్గాల్. ఐ విల్ గో టు బేతేల్. నేను బేతేల్కి వెళ్ళిపోతున్నాను. దేవుడు నన్ను అక్కడి నుంచి ఆరోహణం చేయించిపోతున్నాడు. నేను వెళ్ళిపోతాను, నువ్వు గిల్గాల్లో ఉండిపో అంటే ఎలీషా ఏమన్నాడు తెలుసండి? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. ఏమి మాట అండి ఈ మాట! ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ మాట పలకాలి ప్రభుతో. నాయనా, నేను నిన్ను విడవను. హల్లెలూయా. మరణం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆటంకం వచ్చినా, ఏది నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదయ్యా అని అనాలి. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భం, అక్కడి నుంచి ఇద్దరు కలిసి బేతేలు వెళ్ళారు. బేతల్లో ఏలి అంటున్నాడు, దేవుడు ఎక్కడి నుంచి అన్నాడు? ఎరుకోకి వెళ్ళిపోమంటున్నాడు. నువ్వు బేతల్లో ఉండిపో ఎలీషా అంటే, నో 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 నో, యెహోవా జీవంతో నిన్ను విడవను అన్నాడు. ఇద్దరు కలిసి జెరికోకి వెళ్ళారు. ఎరికోలో ఏలి అంటున్నాడు, దేవుడను యోర్దానికి వెళ్ళిపోమంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపోయి ఎరికోలో, నో, నిన్ను విడవనయ్యా, నిన్ను విడిచిపెట్ట. మొత్తానికి యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళారు. దగ్గరలో నీకేం కావాలని అడిగాడు ఏలియా ప్రవక్త. ఎలీషా అన్నాడు, 9వ వచనంలో ఉంటుంది, ఏలియా అంతటా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు కొనుపోబడక మునుపు నీ కొరకు నీ కొరకు నేనేమి చెయ్యకూడదునో దాన్ని అడుగు అని అడిగితే ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు నాకు నీలో ఉన్న ఆత్మలో డబుల్ పోర్షన్ కావాలి, నాకు డబుల్ అనాయింటింగ్ కావాలి. నువ్వు ఒక ఏలియా అయితే నేను 2 ఏలియాల్లాగా ఉండాలి, డబుల్ అనాయింటింగ్ నాకు కావాలి అని అడిగాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, నువ్వు అడిగినది కొంచెం కష్టంగా ఉంది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు, నేను నీ యొద్ద నుండి కొనుపోబడుతున్నప్పుడు, నేను నీకు కనబడితే ఆ ప్రకారం నీకు లభించు. నువ్వు నన్ను చూడగలిగితే, నేను నీకు కనబడితే నువ్వేం అడుగుతావు నీకు ఇస్తాను అన్నాడు. కనబడిన ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అగ్ని గుర్రములు అగ్ని రథాలు వచ్చి వీరిద్దరిని వేరు చేసి ఏలియాని తీసుకెళ్ళిపోవడం ఎలీషా చూసి అంటున్నాడు 12వ వచనం, అది ఎలీషా చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రౌతులు, రథములు, గుర్రాలు నీవే కదా అని కేకలేస్తున్నాడు. చూశాడు
ఎలీషా కనబడింది. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఫర్ వాట్ యుర్ డిజర్వింగ్, ఫర్ వాట్ యుర్ ప్రేయింగ్, దేని కొరకు నువ్వు అడుగుతున్నావు ఆశ కలిగి అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఏలియాని ఆ కొనుకోబట్టు అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళడం చూశాడో వెంటనే అక్కడి నుంచి ఏలియా యొక్క దుప్పటి కింద పడింది. ఏలియా దుప్పటి కింద పడితే పిల్లరా మరి కింద పడిన దుప్పటిని పట్టుకుని, కింద పడి పాముడు వచ్చి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని వీటి మీద కొట్టి, ఏలియా యొక్క దుప్పటిని పట్టుకుని యోర్దాను నది అడ్డు వచ్చింది కదండి, యోర్దాను నది అడ్డు వచ్చింది కదండి, ఆ దుప్పటిని పట్టుకుని ఏలియా దేవుడు ఎక్కడున్నాడని నదిని కొడుతానంటే నది 2 పాయలు అయిపోయిందంటండి. స్తోత్రం. ఆ నదిలో ఎలీషా ప్రవక్త నడుచుకుంటూ అవతల కాసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు ఒక ఆత్మ సంబంధమైన ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలని ఇదంతా చెప్పుకొస్తున్నారు. ఏలియా కొనుకోబడకముందు, ప్రియుల ఆ ర్యాప్చర్ జరగకముందు కొనుకోబడుట, అగ్ని రథాలు వచ్చి ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. మీకు ఒక విషయం తెలుసా? మన కోసం కూడా ప్రభు మేఘాలను పంపిస్తున్నాడు. మేఘాలు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాయి. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాయబడిన మరి మొదటి పత్రిక, మేఘాలు వస్తాయి, క్లౌడ్స్ విల్ కమ్ ఫర్ అస్, 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4:17. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనకు కూడా గట్టిగా వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందాము. మేఘముల మీద కొనుకోబడతాం. మేఘాలు ప్రభు పంపిస్తాడు మనకి. మేఘముల మీద కొనుకోబడే కాలము సమీపంగా ఉంది. ఏలియా కొనుకోబడుతున్న సమయంలో, కొనుకోబడక ముందు ఎలీషా నడిచిన నడక గురించి రాత్రి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. కొనుకోబడక ముందు నువ్వు ఏ అనుభవాలు గుండా వెళ్ళాలో, యేసయ్య రాకడలో, ఆ దివ్యమైన 2వ రాకడలో, ఆ ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, ఎత్తబడే అనుభవంలోనికి నేను రాకముందు మనం కలిగి ఉండాల్సిన అనుభవాలు ఇక్కడ ఈ 4 అనుభవాలు ఇక్కడ రాయబడిన. మొదటి అనుభవం ఏంటో తెలుసా? గిల్గాలు. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా, గిల్గాలు. 2వది బేతేలు, 3వది యెరికో, 4వది యోర్దాను. ఈ 4 అనుభవాల గుండా దాటిన తర్వాత పిల్లగా కొనుకోబడే అనుభవం కనబడుతుంది. కొనుకోబడే అనుభవం పిల్లలు ఈ స్క్రిప్ట్లో, ఈ సందర్భంలో 3 అంశాలు ఉన్నాయి. మొదటిది ఎలీషా ఏలియాని విడిచిపెట్టకుండా వెంబడించుట, నెంబర్ 1. 2వది కొనుకోబడుట అనే అనుభవం. 3వది పిల్లరా ఆశ తీర్చబడుట, హృదయ వాంఛలు తీర్చబడుట అనే అనుభవం ఇందులో ఉన్నాయి పిల్లరా. అయితే నేను మొదటి మాట గురించి మీకు చెప్తాను. 4 అనుభవాలు గుండా ఇద్దరు విడిచిపెట్టకుండా హత్తుకున్నాడు. కొనుకోబడక ముందు 4 అనుభవాలు గుండా ఎలీషాని తీసుకుని వెళ్తున్నాడు. మొదటిది గిల్గాలు. అనండి అందరూ ఒకసారి. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే దొరలింపబడిన అని అర్థం అంట. దొరలింపబడిన. పిల్లలు, ఈ గిల్గాలు అనే ఒక ఊరు, ఆ ప్రాంతంలో ఏం జరిగిందని మనం చూస్తే, మరి ఇజ్రాయేలీలు అక్కడ చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఇజ్రాయేలీలు ఏం చేశారు చూడండి. బయలుదేరిన పురుషులందరూ 5వ అధ్యాయం 5వ వచనం. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవడు సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చేదనని వారి పితరుల ప్రమాణం చేసెను. పాలు తేనెలు 9వ వచనం. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీద నుండి ఉండకుండా, ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరిలించవేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. ఆ చోటికి ఏం పేరు పెట్టారట? గిల్గాలు. గిల్గాలు అంటే దొరలించబడిన.
అంతేకాదు గిల్గాలు అంటే పిల్లరా ఆ ఐగుప్తు అవమానమును తీసి కొట్టివేయుట, ఐగుప్తు అవమానము దొరిలించబడుట అని అర్థం అంట. ఇజ్రాయేలీలతో ప్రభు అంటున్నాడు, మీరు ఈ గిల్గాల్లో మీరు ఏం చేస్తారో తెలుసా, మీరు ఇక్కడ అందరూ ఇశ్రాయేలు అందరూ సున్నతి పొందాలి అని. అక్కడ ఇశ్రాయేలు అందరూ సున్నతి పొందారట. 5వ వచనంలో మనం చూస్తే పిల్లరా ఐగుప్తు నుంచి బయలుదేరే వరకు అందరూ సున్నతి పొందారు. ఈ అరణ్యంలో పుట్టిన వారు చాలామంది, అరణ్యంలో పుట్టిన 40 సంవత్సరాలు పుట్టిన వారిలో చాలామంది సున్నతి పొందలేదు. వారందరూ సున్నతి పొందాలని చెప్పి యెహోషువట వారందరికీ అక్కడ సున్నతి చేసేటట. హల్లెలూయా. గిల్గాలంటే సున్నతి చేయబడుట, దొరలించబడుట, మనలో ఉన్న పాపం దొరలిపోవుట. రోల్డ్ అవుట్, సిన్ రోల్డ్ అవుట్. ఐగుప్తు అవమానం దొరిలించబడుట. ఒకప్పుడు ఐగుప్తు అంటే లోకము, ఐగుప్తు అంటే పాపము, ఐగుప్తు అంటే శాపం, ఐగుప్తు అంటే బంధకాలు. అవి మనలో ఉండకుండా అవి దొరిలించబడుట అనే అనుభవంతో మన జీవిత యాత్ర ప్రారంభించబడాలి. ఈరోజు దొరిలించబడిందా? నీ జీవితంలో పాపం దొరికిపోయిందా? నువ్వు సున్నతి పొందావా? సున్నతి అంటే సర్కంసిషన్ అంటారు ఇంగ్లీష్లో. సర్కంసిషన్ అంటే రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ స్కిన్, పనికిరానిది కత్తిరించబడుట సున్నతి అంటే. పిల్లరా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా సున్నతి చేయబడాలి. శరీర సంబంధమైన సున్నతి కాదు. సున్నతి హృదయ సంబంధమైనది. అదే చూడండి, రోమిల్ రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, రోమిల్ రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 28-29 మాట కనబడుతుంది మనకి. సున్నతి పొందడం అంటే శరీర సంబంధమైన సున్నతి కాదండి, ఆత్మ సంబంధమైన సున్నతి. రోమిల్ రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. శరీరమందు బాహ్య సంబంధమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఈ మధ్య అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగునదే గాని, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. హృదయ సంబంధమైనదై ఆత్మలో జరిగేది సున్నతి అంటే. నీ ఆత్మలో, నీ హృదయంలో పనికిరానిది కత్తిరించబడాలి. నీ హృదయంలో నుంచి, నీ ఆత్మలో నుండి పనికిరాని ఐగుప్తు అవమానం ఏం చేయబడాలా? దొరిలించబడాలి. రోల్డ్. అది గిలగాలంటే సున్నతి హృదయానికి కావాలి సున్నతి. మన ప్రభు హృదయాన్ని అడుగుతున్నాడు. అందుకే హృదయంలో ఆయన ఉంటాడు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా ఫిలిప్పీ పత్రికలో అనేక మాటలు రాయబడ్డాయి. సున్నతి మన హృదయానికి చెయ్యబడాలి. హృదయానికి సున్నతి కావాలి. చాలామంది బయటికి బాగానే ఉంటారు కానీ హృదయం అంతరంగం సరిగ్గా ఉండదు. అంతరంగంలో పనికిరాని చెత్త బోళ్ళంత ఉంది. బయటికి మాత్రం వందనాలు సార్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, హల్లెలూయా అండి, ఆమేనండి, చప్పట్లండి, పాటలండి, అన్నీ ఉన్నాయి. కానీ అంతరంగము తెరిచిన సమాధిలా ఉందా? భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఈ రాత్రి హృదయానికి సున్నత కావాలి. హృదయానికి అపోస్తల కార్యములు 7:51 ఒక మాట మనకి కనబడుతుంది. అపోస్తల కార్యములు 7:51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచిన వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ఇక్కడ ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచి నొల్లని వారలారా. హృదయాలు, చెవులు దేవుని వాక్యానికి మీరు అప్పగించుకోలేదు, లోబడలేదు. అక్కడ వన్ననేసి కిందనేమన్నా చూడండి, వన్ననేసి వంచని మెడగల వారలారా, హృదయమందును చెవుల యందును సున్నతి పొందని వారలారా అనుంది. చాలామంది కంటే హృదయంలో సున్నతి జరగలేదంట. చాలామందికి చెవులకు సున్నతి జరగాలంట. పిల్లల మన కన్నులకు సున్నతి జరగాల, మన నోటికి, నాలుకకు సున్నతి జరగాలి. నోటికి. అందుకే దావీదు అంటాడు కదా, నా నాలుకతో పాపం చేయకూడనట్లు నేను భక్తిహీనులు ఎదుట నా నోటికి కళ్ళు వేసుకున్నాను. నీ కన్నుకి, నీ చెవికి, నీ నోటికి, నీ తలంపులకు, నీ హృదయానికి ఏం చేయబడాలా? సున్నతి. అది గెలగాలంటే కొనుపోబడకముందు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి తీసుకుని వెళ్ళకముందు, మేఘాలు వచ్చి తీసుకుని పోకముందు, కొనుక్కోకముందు
4 అనుభవాలు గుండా వెళ్ళాలి. మొదటి గిలగాలంటే మరి సున్నతి చేయబడుట. సున్నతి చేయబడిందా? అయ్యా ఈ రాత్రి నాకు సున్నతి చేయను, హృదయ సంబంధమైన, నా ఆత్మలో హృదయ సంబంధమైన స్పిరిచువల్ సర్కంసిషన్ చేయి ప్రభు, ఆత్మ సంబంధమైన సున్నతి నాకు చేయి ప్రభు అని రాత్రి మరి అడుగుదామా? చాలామంది సున్నతి లేని ఉన్నారు, ఆత్మ సంబంధమైన సున్నతి లేదు. చాలామందికి హృదయ సంబంధమైన సున్నతి జరగక నామకద్ద క్రైస్తవులుగా ఉన్నారు. పాస్టర్ గారి ముందు బాగానే ఉంటారు, ఒంటరిగా రహస్యంగా చూడాలి వారి జీవితం. ఎక్స్టీరియర్ బాగుంటుంది, ఇంటీరియర్ బాగోదు. పైకి బాగానే ఉంటారు కానీ దాని శక్తిని అసలు భక్తి లేని వారు చాలామంది దినాల్లో చాలా కనబడుతున్నారు. ఏలి అంటున్నాడు, గిలగాల నువ్వు ఉండిపో, నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాను, బేతేలుకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండిపోతే ఎలిసి అంటాడు, నో, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను విడవనే. ఎక్కడికి వచ్చారంటే బేతేలుకి వచ్చారు. చూడండి, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఈ రాజుల గ్రంథం మీరు వదలకుండా అలా పట్టుకొని ఉండండి, ఎందుకంటే సబ్జెక్ట్ మరి మీకు అర్థం అవ్వాలని. 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవు, నువ్వు గిలగాల్లో ఉండిపో, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళిపోమంటున్నాడు. వెంటనే ఎలీషా అంటున్నాడు, నేను గిలగాల్లో ఉన్నాను బాబు, నేను నీతో పాటు ఎక్కడికి వస్తాను? బేతేలుకి వస్తాను. బేతేలు అంటే మొదటిది సున్నతి పొందిన తర్వాత వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలంటే బేతేలుకి రావాలి. బేతేలు అంటే దేవుని మందిరం, పిల్లరా, దేవుని మందిరం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం. బేతేలు గురించి ఇక్కడ రాయబడింది. ఆదికాండం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం. 17వ వచనం చదవండి. భయపడి స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతడి స్తంభనకు బేతేలు అని పేరు పెట్టాడు. యాకోబు ఆ తండ్రి ఇంటి నుండి పారిపోతున్న రాత్రి ఒక దగ్గర పిల్లరా, యాకోబు బెయేర్షెబా నుండి పారిపోతూ హారాను వైపు వెళ్ళిపోవచ్చు. ఒక చోట చేరి ప్రొద్దు గుంకునందున అక్కడ రాత్రి నిలిచిపోయి కొన్ని రాళ్ళు తీసుకుని తలగడ చేసుకుని పడుకుని పోయాడు. ఆ రాత్రి ఒక దర్శనాన్ని కలకంటున్నాడు. ఆ కళ ఏంటో తెలుసా? పిల్లరా, భూమి నుంచి ఆకాశానికి పెద్ద నిచ్చెన వేయబడింది. ఉట్టి నిచ్చెన కాదండి, ఆ నిచ్చెన మీద దేవతలు ఎక్కుతూ దిగుతున్నారు. అంత మాత్రమే కాదండి, ఆ నిచ్చెన చివరన కొలన దేవుడని యెహోవా అక్కడ నిలబడి, ప్రభు నిలబడి యాకోబు అని మాట్లాడుతున్నాడు. ఇది ఒక కళ, ఇది ఒక దర్శనం అనుకోవచ్చు, కళ అనుకోవచ్చు. వింటున్నారా? అది అయిపోయిన తర్వాత ప్రభు చాలా విషయాలు మాట్లాడతారు, వాగ్దానాలు ఇస్తాడు యాకోబుకి. నీ తండ్రిని మరి అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని యాకోబు, నీ దేవుడిని కూడా కాబోతున్నాను. వాగ్దానాలు ఇచ్చాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే చోట నేను కాపాడుతాను, నేను మరలా ఈ స్థలాన్ని తీసుకొస్తాను. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. అంత అయిపోయిన తర్వాత మెలకు వచ్చింది. లేచిన తర్వాత తలగడగా చేసుకున్న రాయి తీసి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అది బేతేలు కథ స్టోరీ. ఆ బేతేలుకి మనం రావాలి. బేతేలు అంటే అర్థం ఏమని చెప్పామండి? దేవుని మందిరం. బేతేలు అనే మాట ఇక్కడ మనం కనబడుతుంది. అన్నది దేవుని మందిరము. నువ్వు సున్నతి పొందిన తర్వాత, గిలగాలులో సున్నతి పొందిన తర్వాత, పిల్లల ఆ యొక్క ఐగుప్తు యొక్క అవమానము, ఆ దాస్యత్వం, బంధకాలను దొర్లించబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి రావాలంటే బేతేలుకి రావాలి. బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏమన్నా తెలుసా? నిచ్చెన కనబడుతుంది. హల్లెలూయా. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ. ఆ దేవదూతలు ఎవరు అనుకున్నారు? అసలు ఒరిజినల్ దేవదూతలు ఎక్కడ ఉంటారు? పరలోకంలో, భూమి మీద. మరి అక్కడి నుంచి దిగుచూ ఎక్కుచూ అనొచ్చు కదండి. ఏమన్నాడండి? చూడు ఒకసారి 12వ వచనంలో. మరి అతడు కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను. ఇది నిచ్చెన స్టోరీ. దాని మీద దేవుని దూతలు దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఎక్కాలి కదండి. ఎక్కుచూ దిగుతున్నారంట. ఈ దూతలు ఎవరు అనుకున్నారు? ఈ దూతలు రెక్కలు తెగురుతున్న దేవుని పరలోకంలో దూతలు కాదు. ఇది దేవుని సేవకులు. వీరు
దేవుని మందిరంలో నిచ్చెన వేయబడితే ఆ నిచ్చెన ప్రభు అని యేసయ్యకి సాదృశ్యంగా ఉంటే ఈ దేవదూతలు దేవుని సేవకులు ఈ భూమి నుంచి ఎక్కుచూ దిగుచుండేది. అక్కడ వర్తమానాలు తీసుకుని మరలా కింద దిగుతున్నారు. హల్లెలూయా. ఆ పైన యెహోవా దేవుడు నిలబడి మాట్లాడుతూ వాగ్దానాల మీద వాగ్దానాల పరంపర. లేదా దేవుని మందిరము నెంబర్ 1, రెండవది దేవుని సేవకుల యొక్క సందేశాలు నెంబర్ 2, మూడవది నిచ్చెన అంటే యేసుప్రభువు వారు ఈ భూమి మీద పరలోకానికి వేయబడిన నిచ్చెన ఆయనే యేసుప్రభువు వారు శిలువ. నాలుగవది ఏంటో తెలుసా? ఒక రాయ, ఆ రాయి కూడా యేసుప్రభువు వారే, ఆ రాయి మీద వేయబడిన నూనె, పరిశుద్ధాత్మ అభిషేకం. ఎన్ని అనుభవాలు ఉన్నాయండి బేతేల్లో. ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? మందిరంలో ఉన్నాయి. ఆమేన్. రాత్రి నీ క్యారఫ్ అడ్రస్ ఎక్కడంటే మందిరమే, దేవుని సన్నిధే. వారానికి ఒకసారి దేవుని మందిరానికి మనం వెళ్తాం. మరి లాక్డౌన్ టైంలో మందిరం లేదు. మరి మందిరం ఏది? నీవు నీ కుటుంబం ఎక్కడైతే కూర్చున్నారో, ఎక్కడైతే నువ్వు చాప వేసుకుని మోకరి చేతులు ఎత్తావో అదే దేవుని మందిరంగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మరి పేతురు గారు అంటారు, మనమంతా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. అది 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 శరీర సంబంధమైన మందిరం, మనమేమో ఆత్మ సంబంధమైన మందిరాలు. పిల్లరా, ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం. నువ్వు ఒక మందిరం, నేను ఒక మందిరం, నా కుమార్తె, నా కుమారుడు, అందరూ మందిరాలమే. అందరూ మందిరాలు. మనం అందరం కలిసి ఒకే మందిరంలో దేవుని పరిశుద్ధాలయంలో ఆయన ఆరాధిస్తున్నాం. అది ఎంత గొప్ప అనుభవం పిల్లరా. ఈ అనుభవం బేతేల్లో ఉంది. ఏలియా అంటున్నాడు, ఎలీషా నువ్వు గిలగాలు ఉండిపో, నేను బేతేలుకి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎలీషా, యెహోవా జీవముతో నేను విడిచిపెట్టనయ్యా, నేను గిలగాల్లో ఆగిపోనయ్యా, నేను బేతేలుకి కూడా వస్తాను నీతో పాటు. ఆమేన్. అక్కడితో ఆగిపోకుండా బేతేలు నుంచి ఎక్కడికి వెళ్ళారంటే 2 రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం అలా పట్టుకుని ఉన్నారా? 2వ అధ్యాయం తీసారా? ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. బేతేలు నుండి దేవుడు నన్ను యెరికోకు వెళ్ళిపోమంటున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా ఎంతగా ఆలకిస్తున్నారా? గిలగాలి అయిపోయింది, బేతేలు అయిపోయింది, యెరికోకు వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. నువ్వు ఇక్కడ ఉండిపో. నో 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 నేను వదలనయ్యా బాబు. ఈ రాత్రి ఈ మెసేజ్ సెంట్రల్ పాయింట్ ఏంటో తెలుసా? ఇదే. నువ్వు ప్రభుతో చెప్పాలి, నేను నిన్ను విడువనయ్యా. నీవు నీ ఆత్మీయ నాయకుడితో చెప్పాలి, నేను నిన్ను విడువనయ్యా. నువ్వు వెళ్ళిపోమన్నా. ఒకవేళ నీ సేవకుడు ఎప్పుడైనా ఒకవేళ కోపం వచ్చి నువ్వు మందిరానికి రావద్దు అని నీతో చెప్పినా, నువ్వు నాకు కనబడద్దు, నీ ముఖం చూపించుకో అని చెప్పినా, అయ్యా అలా అనొద్దయ్యా, నిన్ను వెదులు ఎక్కడికి వెళ్తావయ్యా, నిన్ను విడువనే యెహోవా దేవుని జీవంతుడు, నీ జీవంతుడు, నిన్ను వదలమయ్యా ఆత్మీయ తండ్రి అని ఆత్మీయ తండ్రిని, నిన్ను రక్షణ నడిపించిన దైవజనుడిని, నీ ఆత్మీయ నాయకుడిని చివరి వరకు ఎత్తబడే వరకు నీ ఆత్మీయ నాయకుడిని, ప్రభువుని, సంఘాన్ని నువ్వు వెంబడించాలి, హత్తుకోవాలి. అది దేవుని సంకల్పం ఈ రాత్రి నీ కొరకు. ఆమేన్. ఎందుకు విడిచిపెడుతున్నావు దేవుణ్ణి? ఎందుకు విడిచిపెడుతున్నావు సంఘాన్ని? ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టాలో ఎందుకు ఆలోచన సాతాన్ని హృదయాలు కలగజేశాడు? ఈ మందిరం బాగాలేదండి గో, ఇంకో మంచి మందిరానికి వెళ్ళిపోతాం. ఈ సేవకుడు తీరిపోవాలి, ఇంకో మంచి సేవకుడి దగ్గరికి వెళ్ళిపోతాం. జీవితకాలం అంతయో నువ్వు ఆ తిమ్మరలా, దేశ తిమ్మరలా తిరుగుతూనే ఉంటావు. స్థిరముగా ఉండాలి ప్రభు రాకడ వరకు. ఆమేన్. పిల్లరా, గిల్గాల్ నుంచి బేతేల్ నుంచి జెరికోకు వచ్చారు. ఎరుకో అనేసరికి మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి ఒకసారి. ఎరుకో అనేసరికి మీకు ఏం గుర్తొస్తుంది? ఎరుకో అనేసరికి ఏం గుర్తు? మాట్లాడలేదండి మీరు ఎవరు? ఎరుకో అనేసరికి జక్కయ్య గారు గుర్తొస్తారు. ఇంకా బర్తిమాయిస్ అంటారు. బర్తిమాయి గుడ్డోడు, కళ్ళు తెరవబడిన గుడ్డోడు గుర్తొస్తాడు. ఇంకా ఎరుకో అంటే ఏం కనబడుతుంది? ఒకడు యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళిపోతుంది, దొంగల చేతిలో పడినట్టు కనపడుతుంది. ఇంకొకటి అసలైంది వదిలేసాం మనం. అదేంటో తెలుసా? ఎరుకో గోడలు. ఇశ్రాయేలీయులు గోడల చుట్టూ తిరుగుతూ స్తుతించినప్పుడు గోడలు గొప్ప కూలిపోయాయి. ఇది ఎరుకో స్టోరీ. ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి. ఎరికోలో మరి ఆ చేదైన నీరు ఎలీషా ప్రవక్త ఒక కొమ్మనానికి అందరేస్తే చేదైన నీరు ఎలా మారిపోయింది? మధురముగా మారిపోయింది. ఇది వాట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ జెరికో.
వీటన్నిటిలోంచి నేను ఒక్కటి తీసుకుంటున్నాను, అదేంటో తెలుసా? ఎరుకో అంటే పిల్లరా విజయం. ఎరుకో పట్టణాన్ని దేవుని ప్రజలు స్తుతించినప్పుడు గోడ కూలిపోయి అని చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోలేదు. ఏం చేశారు? ఆ కోటకి ఎక్కి లోపలికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న రాజును పట్టుకొని ఆ పట్టణంలో ఉన్న అందరిని సంహరించి మనుషుల్ని, పశువుల్ని, జంతువులు అన్నిటిని చంపి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. విజయ ఖ్యాతనం. ఆమేన్. విక్టరీ, జయము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే. సున్నత చేయబడిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చినాక, మందిరంలో చాలా అనుభవాలు ఏం పొందినాక నెక్స్ట్ 3వ అనుభవం ఏంటో తెలుసా? నీకు విజయం ఇస్తాడు దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మరి వ్రాయబడింది, చూస్తారు ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:9 పిల్లలు ఎంత గొప్ప విజయం అంటే మనకి ఇచ్చాడు దేవుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:9 చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోని పంపెను. దీని వలన దేవుడు మన యందు ఇచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి. 5:4 చూడండి. 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును ఏం చేస్తారు? చెప్పాలా? జయిస్తారు. హల్లెలూయా. నువ్వు దేవుని మూలంగా పుట్టావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుని వాక్యం నీ హృదయంలో పడినప్పుడు నువ్వు ఆత్మ మూలంగా జన్మించావు కదా. క్రొత్త జన్మాన్ని, నూతన జన్మాన్ని పొందావు కదా. దేవుని మూలంగా పుట్టిన వారంతా లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రాయబడినాయి. దేవుని మూలంగా పుట్టి ప్రతి ఒక్కడు లోకమును జయిస్తాడు. జై జీవితం. ఎరుకు అంటే జై జీవితం. పిల్లరా, ఎంత పెద్ద గోడలున్నా నువ్వు జయిస్తావు, నువ్వు కూలగొడతావు. హల్లెలూయా. ఏ గోడలు ఉన్నాయి నీ చుట్టూ? రక్షణ పొందిన తర్వాత కూడా మనకి బోల్డ్ సవాళ్ళు వస్తాయి. రక్షణ పొందిన తర్వాత చాలా అటాక్స్ వస్తాయి మనకి. రక్షణ పొందిన తర్వాత వీ హ్యావ్ టు ఫైట్, వీ హ్యావ్ టు గెట్ విక్టరీ. మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు, మనం ఈ లోకంలో యుద్ధ భూమిలో మనం వీఆర్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. సాతానుతో యుద్ధం చేయాలి, పాపంతో యుద్ధం చేయాలి, శరీరాశంతో యుద్ధం చేయాలి, లోకంతో యుద్ధం చేయాలి, లోక ఆచారాలతో, శరీర సంబంధమైన మనుషులతో. ఆ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైన యుద్ధం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. వింటున్నారా? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి కూడా, నీ భార్య శరీర సంబంధమైన వ్యక్తి అయితే, నీ శరీరాలు కాదు, లోపల ఉన్న ఆవిడ యొక్క శరీర సంబంధమైన మనసు, నీ ఆత్మ సంబంధ మనసు యుద్ధం చేస్తూ ఉంటుంది చాలాసార్లు. అందుకే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఇద్దరిది ఏక మనసు అవుతుంది. ఆమేన్. ఇద్దరు కలిసి ఆత్మ సంబంధమైన మనుషులుగా మారుతారు. పిల్లలు, మనం పోరాడాల్సింది చాలా ఉన్నాయి. కాబట్టి అయితే ఈ పోరాటంలో మనం గెలవాలి. ఈ పోరాటంలో చేతకాని వాళ్ళగా తోక ముడుచుకుని వెళ్ళిపోకూడదు. వీ హ్యావ్ టు గెట్ విక్టరీ. చెరుకు అంటే గోడలు కూలిపోవుట. అంటున్నారా? ఏలి అంటున్నాడు, నువ్వు గిలగాల్లో ఉండిపో, నేను బేతేలుకి వెళ్తా. నో అంటే బేతేలకు వచ్చాడు. నువ్వు బేతేల్లో ఉండిపో, నేను ఎరుకోకి వెళ్తా. నో వచ్చేసాడు ఎరుకోకి. గిలగాలు దాటేశారు, బేతేలు దాటేశారు, ఎరుకో దాటేశారు. ఫైనల్గా అంటున్నాడు ఏలియా, నువ్వు ఇక్కడ ఉండిపోయి ఎలీషా, మరి నేను దేవుడు నన్ను కొనిపోయే టైం వచ్చేసింది. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు అవి చెప్పట్లేదు, కానీ సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోవాలి. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే నేను యోర్దానికి వెళ్ళిపోతున్నాను. చూడండి ఒకసారి. 5వ వచనం, 6వ వచనం చూడండి. అంతటి ఏలియా, 6వ వచనం, 2:6, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, మరల మామూలు యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను విడవనని చెప్పాను. వారిద్దరూ ప్రయాణమై సాగిరి. హల్లెలూయా. ఎరుకో నుంచి ఎక్కడికి వచ్చారంటే యోర్దానికి వచ్చారు. యోర్దానులో
మనకి ఏం గుర్తొస్తుంది? యోర్దాన్ అంటే ఏం గుర్తొస్తుంది? యేసుప్రభు వారు పొందిన బాప్తిస్మం. యేసుప్రభు వారు పొందిన బాప్తిస్మం. యేసుప్రభు వారు పొందిన బాప్తిస్మం మనకు గుర్తొస్తుంది యోర్దాన్ అంటే. ఇంకా యోర్దాన్లో ఏం గుర్తొస్తుంది? యోర్దాన్లో ఏం గుర్తొస్తుంది? మీకేం గుర్తు రావట్లేదా? యేసుప్రభు బాప్తిస్మం పొందాడు. యోర్దాన్లో ఇంకేమైంది? నయమాను కుష్ఠరోగి యోర్దానులో 7 సార్లు మీరు శుద్ధుడయ్యాడు కదండి. పసిపిల్ల దేహంలో అయిపోతుంది. ఇంకేం గుర్తొస్తుంది? ఒకడు పనివాడు చెట్లు నరుగుతుంటే గొడ్ల పడిపోయింది యోర్దాను నదిలో. 2వ రోజులు 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉంటుంది. గొడ్ల పడిపోతే వచ్చి నా ఏలినవాడా గొడ్డలు పడిపోయింది, అది ఎరువు తెచ్చాను నాది కాదంటే ఎక్కడ పడిపోయి చూపించాడు. ఒక కామనర్కి అక్కడ వేస్తే గొడ్డలు తేలిందంట. గొడ్డలు తేలని పెట్టరా బాబు. సైన్స్కి విరోధంగా కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్లు చెప్పవచ్చు నీ గర్భసంచి చాలా చిన్నగా ఉంది, నీకు పిల్లలు పుట్టరు, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ పిల్లలు పుట్టరు అన్నట్టు ఒక ఆవిడతో. మన సంఘానికి వచ్చినప్పుడు ప్రభు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈరోజు మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారు జాగ్రత్తగా? డాక్టర్లు చెప్పచ్చు నీకు ఆరోగ్యం రాదు, నువ్వు పోతావని. అవ్వంటారు నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, నీకు నిత్యము నుంచి దీర్ఘాయుష్ని ఇస్తానంటాడు. అసాధ్యమైంది లేదు పిల్లలు ఈ రాత్రి. అసాధ్యం. ఓకే, యోర్దాను నదిలో యేసుప్రభు బాప్తిస్మం పొందారు. అది దేనికి సాదృశ్యం అంటే యేసుప్రభు బాప్తిస్మం ఎందుకండి? ఆయన బాప్తిసానికి కర్త కదా, రక్షణ కర్త కదండి. ఆయన సృష్టికర్త దేవుడు, లోకాన్ని సృష్టించిన దేవుడు, మన రక్షణకర్త. ఆయన బాప్తిస్మం ఎందుకండి? ఎందుకు పొందారు తెలుసా? మాదిరి ఉంచాడు. అంతేకాదు తండ్రికి లోబడ్డాడు. క్రమము అంతే, డిసిప్లైన్. యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి జన్మ, మరణ, పునరుద్ధానాలు ఇవన్నీ క్రమంగా ఒక ఆత్మీయ క్రమంగా జరిగే ప్రియులరా. అవి మనకు నేర్పించాలని ప్రభు. ఆయన ప్రతి అడుగులో మనం అడుగేయాలి. ఆయన ప్రతి ప్రవర్తన మనకు అలవర్చుకోవాలి. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యోర్దాన్ అంటే విధేయత, ఒబీడియన్స్ టు గాడ్. అంతేకాదు పిల్లలు నయమాన్ కూడా ఏం చేశాడంటే, నయమాన్ కూడా 7 సార్లు మునగబోయా. ఇల్లు మురుగంటే మారు మాట్లాడుకుంటూ వెళ్ళి 7 సార్లు మురిగాడు. సైన్యాధిపతి, ఇస్ ఆర్మీ చీఫ్. పిల్లల మొత్తం సైన్యాలు 3 ఉంటాయి ఎప్పుడు ఏ దేశానికైనా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఈ 3 అధికారి ఈయన నయమాన్. చాలా ఉన్నతమైన ఒక క్యాబినెట్ ర్యాంకులో, సెంట్రల్ క్యాబినెట్ ర్యాంకులో ఉన్న వ్యక్తి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి లోబడ్డాడు, విధేయుడయ్యాడు, మునిగాడు. యోర్దాన్ అంటే విధేయత, లోబడే స్వభావం. ఎక్కడ పడింది ఈ గొడ్లంటే చూపించాడు. కమ్మనర్కే గొడవలు తీరింది. అక్కడ కూడా లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఎక్కడ పడింది నీ గొడ్డలంటే చూపించాడు. అదిగో పలానా స్థలంలో పడింది. వింటున్నారా? యోర్దాన్ అంటే విధేయత, లోబడే స్వభావం, తగ్గించుకునే స్వభావం, క్రమశిక్షణ. ఆత్మీయ క్రమశిక్షణ నీకుందా? డూ యూ హ్యావ్ స్పిరిచువల్ డిసిప్లైన్? ఎన్నిసార్లు నీ ఆత్మీయ తల్లిదండ్రుల మీద తిరగబడ్డావు? ఎన్నిసార్లు నీ శరీర సంబంధమైన తల్లిదండ్రుల మీద తిరగబడ్డావు? ఎన్నిసార్లు ప్రభు మీద తిరగబడ్డావు? ఎక్కడో కనబడని ఆత్మ సంబంధమైన అతిశయము, జీవపటము వీళ్ళు లేదా? చాలా సీరియస్గా ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఏలియా కొనుక్కోబడే సమయానికి ముందు, మేఘాలో చిరుని తీసుకుని వెళ్ళక ముందు, మేఘంలో చిరుని పడక ముందు, ఆ యొక్క ప్రభు రాకళ్ళను ఎత్తబడక ముందు నువ్వు కలిగి ఉండాల్సిన ఈ 4 అనుభవాలు ఈ రాత్రి ప్రభు నీకు చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ 4 అనుభవాలు గుండా పిల్లలు వెళ్ళారో, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చాయి. పిల్లరా, ఏలియా అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి ఏలియాని తీసుకుని వెళ్ళిపోయాయి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ 4 అనుభవాల గురించి చెప్తాను. ఇందులో చాలా ఉన్నాయి అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు చాలా ఉన్నాయి ఈ స్క్రిప్ట్లో. కానీ సమయం లేదు మనకి. ఎలీషా అంటున్నాడు, అయ్యా నీకు కలిగిన దాంట్లో 2 పాలు నాకు ఆత్మ కావాలి, డబుల్ పోర్షన్ కావాలి. ఎంత ఆసక్తి అండి! వెంబడించడం మాత్రమే కాదు, ఎలీషా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎంత ఆసక్తి! ఆత్మ కొరకైన దప్పిక. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు
తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆఖరి డబ్బులు ఉన్నాయా? ఎప్పుడు డబ్బులు సంపాదించాలి, ఎప్పుడు ల్యాండ్లు సంపాదించాలి, ఎప్పుడు వెండి బంగారాలు సంపాదించాలి, ఏదో ఆరాటం ఏదో పట్టుకెళ్తామంటే అది పట్టుకెళ్ళాం మనం. ఎవరికో వదిలేసి వెళ్ళిపోవాలి. అలాగని మన పిల్లలు అనాథలు చేయకూడదు, వాళ్ళకి ఏదో చెయ్యాలా. దేవుడు మనకి ఇచ్చింది తృప్తి కలిగి మనకి సమకూర్చాలి, కానీ ఇంకా మనసంతా దాని మీదే. ధన మోహము అంటాడు దాన్ని, ఇహలోక ప్రియులరా వ్యామోహాలు అంటాడు దాన్ని, ఐహిక విచారాలు అంటాడు వాక్యంలో. వీ షుడ్ నాట్ బి లైక్ దట్, వీ షుడ్ బి లైక్ ఎలీషా లాగా ఆసక్తి కలిగి విడిచిపెట్టకుండా ఈ 4 అనుభవాలు కూడా ఏలియాతో పాటు వెళ్ళినప్పుడు గుర్రాలు అగ్నిరథంలో తీసుకుని వెళ్ళే చూశాడు. నా తండ్రి ఇశ్రాయేలుకు అగ్నియు రథములు రౌతులు నీవే కదా అన్నాడు. వెంటనే పైనుంచి దుప్పటపడింది. ఆ దుప్పట ఎప్పుడైతే తీసుకుని భుజం మీద వేసుకున్నాడు, దేవుని ఆత్మ వచ్చేసి ఎలీషా మీద దిగి వచ్చింది. ఒకటి కాదు, ఏలియా మీద ఉన్న ఆత్మలో రెండింతల అభిషేకం వచ్చేసింది ఎలీషా మీదకి. మీరు సరిగ్గా పరిశీలన చేస్తే ఏలియా చేసిన అద్భుతాలు 14 అయితే ఎలీషా చేసిన అద్భుతాలు 24. డబల్ పరిచర్య, డబల్ గొప్ప పరిచర్య చేశాడు ఎలీషా. ఏలియా దేవుడు ఎక్కడని చెప్పి ఆ గొంగలు పట్టుకుని ఆ దుప్పటి పట్టుకుని యోర్దాను నదిని కొట్టినప్పుడు యోర్దాను నది 2 పాయలు అయిపోయిందంటండి. ఏమి పవర్ అనాయింటింగ్ అభిషేకం శక్తిని పొందుకున్నాడు. ఈ దినాల్లో మనం అంతా ఎలా ఉండాలి? ప్రభు రాకడ దినాల్లో మనం అంతా శక్తితో నింపబడాలి. మన ఆదివారం లాస్ట్ సండే అది పెంటెకోస్టల్ డే, పెంతెకోస్తు దినం, పరిశుద్ధాత్మతో నింపబడిన దినం. వరల్డ్ పెంటెకోస్టల్ డే. పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఏలియా మీద నా ఆత్మ 2 మన మీదకి రావాలి. ప్రభు అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చెయ్యి వీటికంటే, ఈ కార్యాల కంటే మరి గొప్పవి చేస్తాడు. అది ప్రభు ఆశ. మనం గొప్ప కార్యాలు చేయాలని, అద్భుతాలు, గొప్ప కార్యాలు, ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు ఎవరు చూడని కార్యాలు మనం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. సిద్ధపడతావా? మరి సిద్ధపడతావా? కొనుపోపడక ముందు నువ్వు వెళ్ళాల్సిన అనుభవాలు, నువ్వు దాటాల్సిన అనుభవాలు, ఆ 4 అనుభవాలు. గిల్గాలు దొరలించబడిన సున్నతి, బేతేలు దేవుని మందిరం, దేవుని ముఖం, నిచ్చిన దేవుని సేవకులు, ప్రవచనాలు లేకపోతే వాగ్దానాలు. ఎరుకో విజయవంతమైన విక్టోరియస్ లైఫ్, యోర్దాను విధేయత, లోబడి సమయం. ఈ 4 కలిగి ఉంటే తప్పకుండా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కొనుక్కోబడక ముందు, ప్రభు రాకడక ముందు ఈ అనుభవం మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా తల్ల ఉంచండి. మీరు ఎవరైనా వాక్యం చేత మరి ప్రభువుని మిమ్మల్ని దర్శిస్తే ఒక తీర్మానం తీసుకుంటే కళ్ళు మూసుకొని అన్నింటితో ప్రభు పాదాలు పట్టుకోండి. ఈ రాత్రి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను విడువనయ్యా. ఈ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? కెన్ యూ సే దిస్ వర్డ్? ప్రభువా నేను నిన్ను విడువనయ్యా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, క్రీస్తులో నన్ను ఎవరు వేరు చేయగలరు? హూ కెన్ ప్లక్ మీ అవుట్ ఫ్రమ్ ద లార్డ్? ప్రభువా నన్ను నీ చేతిలో నుండి, మీ సంఘంలో నుండి నన్ను ఎవరు పెరిగి వేయగలరయ్యా? కరువైన, కష్టమైన, మరణమైన, వ్యాధైన నేను విడువనయ్యా. నేను వెంబడిస్తానయ్యా. సున్నతి చేయబడ్డవా? శరీర సంబంధమైనది కాదు, హృదయ సంబంధమై ఆత్మలో జరిగిందే సున్నతిని రోమపత్రికలో మనం చూస్తుంది. నీ హృదయానికి సున్నతి అయిందా? నీ కళ్ళుకు, నీ నోటికి, నీ నాలుకకు, నీ చెవులకి, నీ మనసుకు, నీ హృదయానికి, ప్రాణాత్మ దేహాలకి సున్నతి అయిందా? ఆత్మ సంబంధమైన సున్నతి నీలో పనికిరానివి కత్తిరించి తీసివేయబడుట. ఆమేన్. సున్నతి పొందిన తర్వాత, ఐగుప్తు అవమానము దొర్లింపబడిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత బేతేలుకి రావాలి. బేతేల్లో దేవుని మందిరం ఉంది, ఆయన ముఖాన్ని చూస్తాం. అక్కడి నుంచి పాపం మీద విజయాన్ని పొందుకుంటాం. అక్కడి నుంచి విధేయత, లోబడి ప్రభు పాదాలు పట్టుకుని అక్కడి నుంచి అలా యోర్దాను దాటుకొని వెళ్ళిపోతాం. క్రైస్తవ రాత్రి
పిల్లల యోర్దాన్ అంటే మరణం అని అర్థం అంట. మరణాన్ని దాటుకొని నువ్వు జీవంలోకి వెళ్ళిపోతావు, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. నేను మీకు ప్రార్థన చేస్తాను. అందరు తలలో ఉంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ కృపకే వందనాలు. ఈ సాయంకాలం మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము కొనుపబడకముందు, యోర్దాను దాటకముందు, యోర్దాన్ అంటే మరణము రుచి చూడకముందు నాయన మేము నడాల్సిన మార్గాలు, మేము వెళ్ళాల్సిన అనుభవాలు, మేము పొందాల్సిన అనుభవాలు ఈ రాత్రి మాకు కళ్ళకు కట్టినట్లుగా బయలుపరిచాం. మీకు వందనాలు తండ్రి. వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను నాయన గిల్గాలు, అక్కడి నుంచి బేతేల్ నుంచి జెరికో నుంచి యోర్దాన్లోకి నడిపించాడు. అక్కడ అగ్ని రథాలు మాకు కనబడతాయి ప్రభు. అభిషేకాన్ని పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. అక్కడి నుంచి యోర్దాన్ 2 పాయలు చేసి యోర్దాన్ దాటి వెళ్ళిపోతాం. ప్రభు రాత్రి ఈ మాటలు నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. ఈ వాగ్దానాల అనుభవాలు దయచేయండి. ఈ ప్రపంచ నలుమూలలో ఎంతమంది వాక్యాలు ఉంటున్నారు, వారందరి జీవితాలు గొప్ప కార్యాలు చేసి మీ నామాన్ని కనపరచుకోండి ప్రభు. మేమేమి తేలేదు ప్రభు, ఈ లోకంలో మేమేమి పట్టుకుని వెళ్ళలేము తండ్రి. మేము కలిగి ఉండాల్సింది మా ప్రభువునే. మేము పొందుకునేవి అనుభవాలే నాయన. మేము పొందుకోబోయేవి వాగ్దానాలే, ఆత్మ సంబంధమైన సంగతులే మేము పొందుకోవాలి. అవి మాతో ఉంటాయి ప్రభు. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు మేము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా అయ్యా ఈ పోరాటంలో మేము గెలిచేవాడిగా మమ్మల్ని సిద్ధపరచాలి. ఇదిగో నాయన, ప్రతి బిడ్డను దీవించాను ప్రభు. కరోనా ఆ మహమ్మారి యేసు నామములో తొలగబొమ్మని గద్దిస్తున్నాను తండ్రి. గో ఇన్ జీసస్ నేమ్. డెమాలిష్, ఇట్ ఇస్ డెమాలిష్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, సంఘాన్ని భద్రపరచండి ఈ 3 నెలల ప్రభు. నాన్న గిత్తుడైన ఉభయదేదం ఇంట్లో నిబంధన మనసుని దాచినట్లుగా, ఇదిగో కోడి తన పిల్లలను కాపాడినట్లుగా ఈ 3 నెలల సంఘాన్ని మీ కౌగిట్లో భద్రపరుచుకున్నారు. నీకు వందనాలు. ఇదిగో జూన్ 14 నుంచి తిరిగి మరలా మేమంతా మందిరాల్లో కూడి మిమ్మల్ని ఆరాధన చేస్తుండగా ఎవరికీ కరోనా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఈ కరోనా సంఘాన్ని తాకడానికి వీల్లేదయ్యా. అయ్యా వాక్యంలో చెప్పవు, పేతురుతో మాట్లాడుతూ, నీ మీద నా సంఘాన్ని కడతాను, ఈ బండ మీద దాని ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలవలేవు అన్నావు కదా. అయ్యా సంఘం ఎదుట కరోనా కాదు, ఎబోలా కానీ ఏ డిసీజ్, ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా కూడా, ఏ సిచ్యువేషన్ కూడా నిలబడలే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సిద్ధపరచండి 14 కొరకు ప్రభువా. నీ బిడ్డలు దీవించండి. లాక్డౌన్లో నీ బిడ్డల మీద మమ్మల్ని మీరు పోషిస్తున్నారు. లాక్డౌన్లో మా ఆకలను తీరుస్తున్నారు అయ్యా. లాక్డౌన్లో మీరు మా పక్షంగా ఉన్నారు. నీకు వందనాలు అయ్యా. నీ కృపకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యాన్ని నూరంతర కల్పించండి. యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచుని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడయండి నడిపించునుగాక. ఆమేన్. Praise the Lord. Thank you very much for watching. May the Lord bless you. ప్రభు మనందరూ దీవించునుగాక. Get ready to receive the promises of God and also blessings of the Lord, and prepare yourself for June 14th. మందిరాలలో మనం అంతా కూడి ప్రభుని ఆరాధించబోతాం. We are going to get together in worships in the temple of God. Get ready, be prepared and pray for that, and also prepare others also. May the Lord give you grace. మరి ఈ దినాల్లో keep your salvation, be with the Lord, don't leave him, walk with him like Elisha with Elijah. ఏలియాతో ఎలీషా ఎలా నడిచాడో 2 Kings chapter 2లో అలా మనం కూడా విడిచిపెట్టకుండా ఆ యోర్దాను దాటిపోయే వరకు, యోర్దాన్ అంటే మరణం అని చెప్పాం కదా, ఆ దాటిపోయే వరకు ఆ అనుభవాలు కూడా మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేయండి మా కోసం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేయండి. వాచ్ చేస్తున్న వారందరినీ బహుగా దీవించాలని మరి నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా కోరుతున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. మీకు ప్రార్థిస్తున్నాను. చీరప్, ధైర్యం తెచ్చుకోండి. మే ద లార్డ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో ఈవినింగ్. రేపు 7 o'clockకి మరలా లైవ్లోకి రండి. దేవుడు మనందరినీ బహుగా ఆశీర్వదించును.